బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు విశాఖకు జాతీయ నాయకులు రానున్నారు. టీడీపీ నిర్వహించే ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ, కేజ్రీవాల్ పాల్గొనున్నారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, కేజ్రీవాల్ ప్రచారంలో పాల్గొన్నారు. నేడు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో చంద్రబాబుతో కలిసి వీరు పాల్గొనున్నారు. ఇక సభకు సంబంధించి టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. బీఎస్పీ టీడీపీ సభ తూర్పుగోదావరి జిల్లాలో అతి సెంటిమెంట్ నియోజకవర్గంగా పేరున్న తునికి ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తుని రాజా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు తుని సీఎం. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశాంక్ అడిగి తెలుసుకుందాం. శశాంక్, చెప్పండి. సంజన, విశాఖపట్నంలో ఈ రోజు సాయంకాలం 5 గంటల తర్వాత ఈ బహిరంగ సభ జరుగుతుంది. దీనికి చంద్రబాబు నాయుడు పాయగ్రావపేట సభలో పాల్గొని వస్తారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సమావేశానికి హాజరై చంద్రబాబుకు మద్దతుగా ప్రసంగిస్తారు. అలాగే దేశ రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నికలు ఇవి కనుక పార్లమెంట్ సభ్యులను తెలుగుదేశం పార్టీని గెలిపించండి అని వారు విజ్ఞప్తి చేస్తారని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కమ్మబాటి రామ్మోహన్ రావు ప్రకటించారు. దీనికోసం విశాఖ వన్ టౌన్ లో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మమతా బెనర్జీ మరి చేపట్లు ఇక్కడికి రాబోతున్నారు. అలాగే ముఖ్యమంత్రితో పాటు ఫరూక్ అబ్దుల్లా, కేజ్రీవాల్ వంటి నాయకులు, మరికొందరు నాయకులు కూడా వస్తారని చెప్తున్నారు. దేశ రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నికలు గనుక ప్రధానిగా మోడీ విఫలమయ్యారు గనుక ఆయన్ని గద్దె దింపడానికి వీలుగా వీళ్ళందరూ పిలుపునిస్తున్నట్లు చెప్తున్నారు. ఎందుకంటే విశాఖపట్నంలో చాలా కాలంగా బెంగాలీ భాష మాట్లాడేవారు స్థిరపడి ఉన్నారు. వారు మమతా బెనర్జీ పిలుపునకు స్పందిస్తారని తెలుగుదేశం పార్టీ ఆశిస్తోంది. ఈ సభ అనంతరం ఈ నాయకులందరూ కూడా దేశ రాజకీయాల గురించి, జాతీయ రాజకీయాల గురించి చర్చిస్తారని కూడా అధికారులు తెలుగుదేశం అధికార ప్రతినిధి తెలిపారు. సంజన, గ్రేట్, థ్యాంక్ యూ శశాంక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు విశాఖకు జాతీయ నాయకులు రానున్నారు. టీడీపీ నిర్వహించే ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ, కేజ్రీవాల్ పాల్గొనున్నారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, కేజ్రీవాల్ ప్రచారంలో పాల్గొన్నారు. నేడు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో చంద్రబాబుతో కలిసి వీరు పాల్గొనున్నారు. ఇక సభకు సంబంధించి టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో అతి సెంటిమెంట్ నియోజకవర్గంగా పేరున్న తునికి ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఎన్నికల ప్రచార సభ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తుని రాజా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు నుండి తెలుసుకుందాం. దత్తు, చెప్పండి. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు తుని రాజా గ్రౌండ్ లో ప్రచార సభ నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి?
సంజన తూర్పుగోదావరి జిల్లా ఈ తుని కాన్స్టిట్యున్సీలో ఈ రోజు చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ఈ కొద్ది కాలంగా చూసుకుంటే కనుక 1983 సంవత్సరం నుండి కూడా తుని ప్రాంతం అంతా కూడా టీడీపీకి కంచుకోట. గత 2 ఎన్నికల్లో మాత్రం టీడీపీకి మాత్రం చేదు అనుభవం మిగుస్తూ వస్తుంది. ఈసారి అయితే ఆ పరిస్థితిని చక్కదిద్దాలన్న ఉద్దేశంతో స్వయంగా యనమల రామకృష్ణ రంగంలోకి దిగారు. వాళ్ళ సోదరుడు అయినటువంటి పల్లకృష్ణకి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే విస్తృతంగా